సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధి నిరాశనం యస్య భూతే భవిష్యద్దిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. బ్రహ్మసూత్ర చతుస్సూత్రి చతుర్థ సూత్రం ఇది. తత్తు సమన్వయాతు. దానిపైన పూర్వపక్షము సమాధానము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు సిద్ధాంతము చెబుతూ 48వ భాష్య భాగం అది. దానిలో తత్ర కించిత్ పరిణామీ నిత్యము అనే దగ్గర నుంచి జరుగుతుంది. అది జరుగుతూ చివరిలో అతః తద్బ్రహ్మ యస్య ఇయం జిజ్ఞాస ప్రస్తుత. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది ప్రారంభం చేయబడింది. తద్యది కర్తవ్య శేషత్వేన ఉపదిశ్యేత. కర్తవ్యముగా అంటే కర్మ చేసే విధంగా ఉపదేశమే చేసి ఉండినట్లయితే తేనచ కర్తవ్యేన ఈ కర్మ ఉపదేశం వల్ల అది సాధన సాధ్యమగును. మోక్షము సాధన సాధ్యమే. సాధన సాధ్యమంటే కర్మ సాధన. కర్మల వల్ల వచ్చినది, సాధన వల్ల వచ్చినది. యత్ సాధనజన్యం తత్ కృతకం అనిత్యం ఘటవతో అంటారు. ఏది సాధన వల్ల పుట్టిందో అది కుండవలే. కుండ సాధన జన్యం అనమాట. కుండ ఎలాగైతే తయారైన కుండ పగిలిపోతుందో మోక్షం కూడా వినాశం అయిపోతుంది. మోక్షం కూడా అనిత్యం అయిపోతుంది. అందువల్ల తేనచ కర్తవ్యేన సాధ్యశ్చేత్ మోక్ష అభ్యుపగమ్యత. ఇట్లా చెప్పినట్లయితే మీరు మోక్షం అనేది అనిత్య ఏవ స్యాత్. అనిత్య ఏవ స్యాత్ అంటే మోక్షం అనిత్యం అయిపోతుంది. నిత్య వస్తువుగా ఉండదు. నిత్య వస్తువుగా ఉండదు. ఎట్లాగైతే కర్మ సాధ్యం అంతా కూడా అనిత్యమై అనే కదా మనం చూసేది జగత్తులో. యత్ కర్మ సాధ్యం తత్ అనిత్యం ఘటవత్వం. ఏదేది కర్మ సాధ్యమో అదంతా అనిత్యమో, నిత్యంగా ఉండదు, కొండవలే అని మనకి ఈ రకంగా లోక న్యాయ ప్రకారంగా తెలుస్తున్నది అనమాట. యత్ కర్మ సాధ్యం తత్ అనిత్య. ఉదాహరణకి ఘటవత్ కుండలాగా. కుండ, వస్త్రము, అట్లాగా మనుషులు, అలాగే పాలు కూడా మనం పాలని ఏ ప్రకారంగా అయితే ఇక పశువు నుండి పుట్టించుకుంటామో, ఆవు నుండి, గేదె నుండి గడ్డి పెట్టి దానా పెట్టి ఆ పాలు ఇవ్వగానే అది అనిత్యం అనమాట. అందుకని అదేనే ఎన్ని రకాలుగా కాయి, తోడుపెట్టు,
చివరికి అది పెరిగయ్యి మజ్జిగయ్యి మురిగిపోద్ది, రచించిపోద్ది. అట్లాగా అనిత్యవతో మోక్షం కూడా అంతే. నువ్వు సాధనల వల్ల, తపస్సు వల్ల, ధ్యానం వల్ల మోక్షాన్ని కానీ పుట్టించినట్లయితే, కలిగించుకుంటే అది కూడా కొండవలే అనిత్యమైపోతుంది. ఏదైనా పుట్టే వస్తువు అంతా నిత్యమే, పుట్టించే వస్తువు అన్నీ అనిత్యమే. అందువల్ల మోక్షాన్ని కూడా నువ్వు పుట్టించినావు సాధన వల్ల, అది కూడా చివరికి మార్పు చెంది నశిస్తుంది. అనిత్య ఏవ శాతో ఇంతవరకు జరిగిందనమాట. ఇప్పుడు తత్ర ఏవం సతి యథావక్త కర్మఫలేషు ఏవ తారతమ్యావస్థితేషు అనిత్యేషు కశ్చిదతిశయః మోక్షః ఇతి ప్రసజ్యేత. ఈ సెంటెన్స్ చూడండి, ఈ వాక్యం ఎలా ఉందో. తత్ర ఏవం సతి ఇట్లుండగా అన్నమాట. తత్ర ఏవం సతి ఇట్లుండగా యథా ఉక్త కర్మఫలేషు ఏవ, పై చెప్పబడినట్టుగా కర్మఫలాదులో విషయంలో, కర్మఫల విషయంలో తారతమ్య భేదములను మనము చూస్తున్నాము. అది అనిత్యముగానున్నది అన్నమాట. తారతమ్య భేదాలు ఉన్నాయి. ఏదేది కర్మఫలాల వల్ల పుట్టుకొచ్చిందో, కర్మఫలాల వల్ల సంపాదించుకోబడిందో, కర్మల చేత కర్మఫలము సంపాదింపబడిందో వాటిలో తరతమ భేదములు, హెచ్చు తక్కువలు చూస్తున్నాం. తారతమ్య భేదములు చూస్తున్నాం. పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి పెడితే అంత రొట్టె. ఆ విధంగా దేహాలు కూడా. ఆ దేహాలు మన కన్నవాళ్ళు, వాళ్ళే ఆరోగ్యం లేకపోతే మనకు ఆరోగ్యం. మన సంపాదనను బట్టి మన భోగాలు, మన కర్మఫలాలను బట్టి మన జీవితాలు. అట్లాగా కర్మఫలం వల్ల సంపాదించుకోబడిన ఈ లోకాలు, పైలోకాలు అన్నీ కూడా, అవన్నీ కర్మఫల లోకాలని తరతమ భేదములతోనున్నది, హెచ్చు తక్కువలుగానున్నాయి. ఒకవాడిని చూస్తుంటే వాడు ఒక రకంగా ఉంటాడు. వాడు ఎందుకు అంత సంపాదించాడంటే వాడు వ్యాపారం చేశాడు. వాడికి ఎందుకు అంత జీతం వస్తుందంటే వాడు పెద్ద చదువులు చదివాడు. చిన్న చదువులు చదివి నాకు పెద్ద జీవితాలు కావాలంటే ఎలా వస్తుందయ్యా? పెద్ద వ్యాపారాలు చేసినాడు, పెద్దగా సంపాదిస్తున్నాడు. తెలివి వాడుకున్నాడు, తెలివిగా వాడు సంపాదించుకుంటున్నాడు. అందువల్ల వాడు ఎంత పెట్టాడో తెలివి, ఎంత పెట్టాడో ధనం, ఎంత పెట్టాడో చదువు, ఎంత పెట్టాడో శ్రమ, దాన్ని బట్టే కదా వచ్చేది ఫలం. అట్లాగా చేసినోడు చేసిన కొలది ఫలాన్ని అనుభవిస్తుంటాడు. అందుకని తరతమ భేదములు ఉన్నాయి. అందరూ పోయి ఇంద్రుడు అయిపోడు కదా. వాడు ఇంద్రుడు మ్యాటర్ చూస్తే, ఎవరైనా నీకు ఇంద్ర పదవి ఎలా వచ్చిందంటే, నేను అశ్వమేధ యాగాలు సహస్రములు చేశా, నాకు ఏ రకమైన ఆటంకాలు లేకుండా చేసేసుకున్నా. వాడు అదే ఇంద్రుడు మళ్ళీ వాడు ఎవరైనా సరే అశ్వమేధ యాగాలు చేసుకొని ఘోరమైన తపస్సులు చేసేటప్పుడు వాడి విఘ్నాలు కలిగిస్తాడు. నా పదవికి ఎసరు పెడతాడు వాడు. అందుకని వాడు ఎవరినో ఒకటి పంపించి రమ్మ, ఓరోసి, తిలోత్తమ వాళ్ళని పెట్టి, చూస్తున్నావు కదా రావణాసురుడు వాళ్ళు వీళ్ళు ఎంత తపస్సులు చేస్తుంటే వచ్చి కన్ఫ్యూజ్ చేసి మన భ్రాంతిని కలిగించి తపోభంగం చేసేటువంటి వాళ్ళు చూస్తున్నాం కదా మనం. దాన్ని బట్టి ఫలాలు వస్తుంటాయి అన్నమాట. ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి. ఆ ప్రకారంగా వాళ్ళు ఆ పొందే ఫలాల్ని ఇంద్ర, చంద్ర, బ్రహ్మాది బ్రహ్మాది లోకములను పొందేటువంటి దానిలో తరతమ భేదాలు ఎందుకు వచ్చినాయి అంటే, పుణ్యాన్ని బట్టి, కర్మను బట్టి, తపస్సును బట్టి, సాధనను బట్టి, సాధన విశేషాలను బట్టి వస్తుంటాయి. ఆ భేదములన్నీ చూస్తున్నాము. అది ఎందుకని? అనిత్యములు కనుక. అదే నిత్యమైన దాంట్లో ఎవడు పోటీ పడ్డం. అనిత్యమైనటువంటి కర్మ ఫలాలు అయినటువంటి పదవులకి అందరూ పోటీ పడతారు.
బ్రహ్మజ్ఞానానికి పోటీ పడేవాడు ఎవడుండడు. కర్మజ్ఞానాలకి లోక విషయాలకి పోటీలు పడుతుంటారు అనమాట. అందుకని బ్రహ్మజ్ఞానానికి పోటీ పడ్డంటే అందరూ అర్హులు కాదు కదా, ఒకనొకడే అర్హుడే గట్టాడు. బ్రహ్మజ్ఞానంలో పోటీ పడేదానికి అహంకారం పనిచేయదు. పోటీతత్వమే అహంకారం, రజోగుణము. మరి అది పెట్టుకొని బ్రహ్మజ్ఞానానికి ఎవడు రాలేడు. అందుకని బ్రహ్మజ్ఞానానికి వచ్చేయాలంటే అవన్నీ వదలాలి. పోటీతత్వం వదలాలి, అహంకారం వదలాలి, రజోగుణం వదలాలి, ఫలాపేక్ష వదలాలి, కర్తృత్వం వదలాలి, ఫలాపేక్ష వదులుక సర్వార్పిత భావం ఉండాలి, త్యాగ బుద్ధి ఉండాలి. ఇవన్నీ ఎక్కడ కుదురుతుందయ్యా? అందువల్ల కర్మఫల విషయాలలో అందరూ పోటీలు పడుతుంటారు. కానీ సంపాదనలో, దానిలో, దీనిలో, ఇంద్రచంద్రాది పదవుల్లో, హిరణ్యగర్భ పదవుల్లో కూడా ఆ యొక్క ప్రజాపతి పదవి గురించి కూడా పోటీలు పడేవాడు. ఇట్లాగా ప్రజాపతిని మించినటువంటి సర్వభూతములు యందు ఉండేటువంటి ఆ యొక్క సచ్చిదానంద స్వరూపమైనటువంటి సాక్షితత్వానికి పోటీ పడేవాడు ఎవడు ఉండడు. పోటీలన్నీ విరమించుకుంటేనే దానికి పోటీలన్నీ విరమించుకోవాలి. నాకేమొద్దు అనాలి. అచంచలమైన భక్తి ఉండాలి, గురుభక్తి ఉండాలి. నాకు అసలు ఏమీ వద్దయ్యా, సర్వార్పితమైపోతాను, సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటేనే ఈ జ్ఞానం కలిగేదనమాట. అన్యత పోటీతత్వం పెట్టుకొని దీంట్లో ఇదేదో కాంపిటీషన్ కాదు, రెండు బ్రహ్మలు కాదు కదా, ఒకటే ఉండేది. అది కూడా సిద్ధమైనది, అది కూడా అపరోక్షమైనది, అది కూడా తన స్వరూపమే. తన స్వరూపానికి పోటీ ఏముందయ్యా? అందుకనే ఇవన్నీ కూడా అనిత్య లోకాలు కాబట్టి, అనిత్య ఫలాలు కాబట్టి దీనిలో తారతమ్య అవస్థేషు తారతమ్య అవస్థలన్నీ ఉన్నాయి. దీంట్లో తరతమ భేద అవస్థలు ఉన్నాయి. ఎందుకంటే అనిత్యేషు అనిత్య లోకాలు, అనిత్య ఫలాలు. అందువల్ల దీనిలో కశ్చిత్ అతిశయ మోక్ష ఇది ప్రసజ్యేత. దీనిలో ఒకనొక అతిశయమైనదేమో మోక్షం అనేది అనే ప్రసంగం వచ్చేస్తుంది. కాబట్టి మోక్షము అతిశయమైనటువంటి విషయం కాదు, అతిశయాలే లేదు దీంట్లో. కాబట్టి కర్మఫలాలలో ఉండే భేదములో తరతమ భేదాల వలె మోక్షం కూడా ఒకనొక అతిశయములతో కూడుకున్నటువంటిది. దీనిని అందుకునేవాళ్ళు అందరినీ కాదని దీనికి వచ్చినారు అనే దానికి కూడా వీల్లేదు. మోక్షం అనేది అందరి స్వరూపము. తెలుసుకున్న వాడికి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. పోటీ విషయం కాదు ఇది. ఎందుకయ్యా అంటే అది నిత్యమైన విషయము అనమాట, నిత్యమైన విషయం. అందువల్ల అతిశయము అంటే అర్థమైంది అన్నిటికంటే ఇది గొప్పది అది కాదు. అన్నిటికంటే ఇది గొప్పది అనే మాట అట్లా కాదు, అన్నిటి యొక్క స్వరూపం ఇది. అన్నిటికంటే గొప్పది అంటే వాటిని కాదని ఇది అట్లా కాదు. మరి అదేంటంటే అతిశయాలతో అసలు అతిశయాలలో అతిశయం, విశేషాలలో విశేషం, విశేషాలలో విశేషము, అతిశయాలలో అతిశయము, గొప్పలలో గొప్ప. కానీ బ్రహ్మజ్ఞానము మోక్ష జ్ఞానం గొప్పలలో గొప్ప కాదు, గొప్పలలో గొప్ప కాదు. అది దానికంటే రెండవది లేదు, అది తెలుసుకోవచ్చు. దానికంటే రెండవది లేదు. అందుకనే ఇప్పుడు ఇంద్ర పదవి ఉంటుంది, ఆ ఇంద్ర పదవి కంటే గొప్ప పదవి ఇంకోటి ప్రజాపతి పదవి ఉంటుంది. చూడయ్యా అన్నిటికంటే అది గొప్ప పదవి అన్నట్టుగా ఈ మోక్ష ఫలానికి కూడా ఒక పీటైరు అట్లా వేదో అప్పుడు సపరేట్గా అతిశయంగా కనిపిస్తుంది. దాన్ని వైష్ణవులు చెప్పేదానికి సరిపోద్ది వాళ్ళకి. దాన్ని వాళ్ళు విశిష్ట అద్వైతం అంటారు. కానీ విశిష్ట అద్వైతం కాదు, ఇదే సామాన్య అద్వైతం, అందరి స్వరూపమైన తత్వము. విశిష్ట అద్వైతంలో ఏముంటుంది?
మేలు ఉంటుంది. మేలు అంటే మేలు మట్టం అంటాం కదా, మంచి క్వాలిటీ, మంచి గ్రేట్ అనేది. గ్రేట్ కాదు మోక్షం వల్ల, అందరి స్వరూపము. అందుకనే ఆ మాట వాడారు, ఖచ్చిత అతిశయ మోక్ష ఇది ప్రసజ్యత. ఒకానొక అతిశయమైనటువంటి మోక్షము అని అనేటువంటి వ్యవహారం వస్తుంది. ప్రసజ్యత ఇట్లాగా అనవలసి వస్తుంది, ఇట్లాగా అనవలసి వస్తుంది. కాబట్టి మోక్షము అతిశయమైనటువంటిది కాదు, ఒకానొక అతిశయమైనది కాదు, ఒకానొక గొప్ప విషయం అనేది కాదు. అట్లాగా కాదు. అట్లాగైతే ఏమవుతుందంటే విశిష్టమైపోతుంది. విశిష్టము కాదు, ఇది సామాన్యమే, అందరి స్వరూపమే. అందరి స్వరూపమైంది, అతిశయాలు లేదు అన్నమాట. కాబట్టి మనసుల్లో కానీ మనుషుల్లో కానీ నామరూపాలలో కానీ భావాలలో కానీ అతిశయాలే ఉంటున్నాయి అందరిలో. నీకంటే నేను గొప్ప, నువ్వు అట్లా గొప్ప, ఇట్లా గొప్ప అంటారు. ఈ యొక్క బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైన మోక్ష జ్ఞానం ఉందే, అతిశయం లేదు దాంట్లో. అందుకని అది పొందినవాడు సర్వభూతములను తన స్వరూపముగా అనుకుంటాడు. సర్వత్ర సమదర్శనం. మీసాలు రావు దీనికే, కొమ్ములు రావు దీనికే. కొమ్ములు రావు, మీసాలు రావు, ఏమి రావు. ఈ జ్ఞానం పొందిన వాడికి మీసాలుంటే మీసాలు పోతాయి, కొమ్ములుంటే కొమ్ములు పోతాయి, ఎగస్ట్రాలుంటే ఎగస్ట్రాలు పోతాయి. ఎగస్ట్రాలు పోతున్నవే, ఎగస్ట్రాలుంటే ఎగస్ట్రాలు పోతాయి, కొమ్ములుంటే కొమ్ములు పోతాయి, మీసాలుంటే మీసాలు పోతాయి, దమ్మ దర్పాలన్నీ వెళ్ళిపోతాయి. సామాన్యమైపోతారు, సర్వభూత స్వరూపుడైపోతారు. అందుకని నిత్యమది. మీసాలున్నాయా, మీసాలు పోతాయి. అందుకనే అనిత్యమైపోతాయి. కొమ్ములున్నాయా, కొమ్ములు ఊడిపోతాయి, అనిత్యమైపోతాయి. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞాన స్వరూపమైన ఆత్మజ్ఞాన స్వరూపమైన మోక్షంలో దీంట్లో పోయేది లేదు, వచ్చేది లేదు, ఏ అపాదేయములు లేవు. అది ఉన్నదన్నట్టుగా స్వస్వరూపాన్ని, సర్వభూత స్వరూపాన్ని తెలుసుకొని ఉండడమే. అందుకని ఒక తపస్సంపన్నుడు తన్ను తాను గొప్పగా భావిస్తాడు, విర్రవీగుతాడు. నా తపస్సు గొప్ప తపస్సు అని కళ్ళు ఎర్ర చేస్తుంటాడు. విశ్వామిత్రుడు గాని, దూర్వాసుడు గాని ఇట్లాంటి వాడు. కానీ యాజ్ఞవల్క్య మహర్షి, వశిష్ఠాది మహర్షులు సామాన్యముగా ఉండిపోతారు, సర్వసామాన్య స్వరూపులై ఉండిపోతారు. అంత జ్ఞానం పొందినా సరే రాముల వారు, కృష్ణుడు వారు, ఆ కృష్ణుడు కూడా అందరితో కలుస్తుంటాడు, అందరితో. చదువు సంధ్య లేని గోపికలతో కూడా ఆడుకుంటుంటాడు. ఆయన పేడకడలు ఎత్తుంటాడు, పశువులకి గడ్డి పెడుతుంటాడు, మళ్ళా రాజులకి బోధ చేస్తుంటాడు. అట్లా అందరితో కలిసిమెలిసి ఉండిపోతుంటాడు. అందుకని దమ్మదర్పాదులకి అతీతం, దమ్మదర్పాదులు లేనిది. కాబట్టి దీంట్లో అతిశయమైనటువంటిది మోక్షం కాదు కనుక అతిశయమైన మోక్షాన్ని పొందలేదు వాళ్ళు. సర్వభూతత్వమైనటువంటి అపరోక్షమైనటువంటి స్వరూపాన్ని వాళ్ళు పరంపరగా తెలుసుకున్నారు. అందుకని అతిశయమైన మోక్షం అనేటువంటి ప్రసంగము రానే రాదు. నువ్వు గొప్ప దాన్ని పొందావు అంట. కాబట్టి లోకంలో అంతా అతిశయాలే, అతిశయాలు ఉంటాయి. కాబట్టి మా వాడికి ఎంత జీతమో చూడండి, ఆ కంపెనీలో సిఏ అయ్యాడు, సిఇఓ అయ్యాడు, వాడయ్యాడు, వీడయ్యాడు అనుకుంటాడు. కానీ బ్రహ్మవేత్త ఏమనుకోడు, మామూలుగానే ఉంటాడు అన్నమాట. అందువల్ల మోక్షము నిత్యమై ఉన్నది. అనిత్యమైన పదార్థాలకేమో ఎగస్ట్రాలు ఉంటాయి, దమ్మదర్పాలు, విశేషాలు,
నిత్యమైన పదార్థానికి నిత్యమైన తత్వం అయితే సమానంగా ఉంటుంది. అందువల్ల నిత్యమైన దాన్ని గుర్తించరు అందరూ. అనిత్యమైనవి అయితే నామరూపాల విశేషములతో గోచరమవుతాయి కాబట్టి దాన్ని గుర్తిస్తారు. నిత్యమైన దాన్ని గుర్తు. అందుకని భగవంతుడు నిత్యమై ఉన్నాడు కాబట్టి, నిర్విశేషుడై ఉన్నాడు కాబట్టి, నిరతిశయమై ఉన్నాడు కాబట్టి, సర్వభూత స్వరూపుడై ఉన్నాడు కాబట్టి అందరూ పక్కలో పెట్టుకోలే పరమాత్మను తెలుసుకోలేకపోతాడు. పక్కలోనే ఉంటాడు ఆయన. తెలుసుకోలేదు. ఒక గూఢచారిని మనం ఎలా పట్టుకోలేమో పరమాత్మ తత్వాన్ని కూడా మనం తెలుసుకోలేము. గూఢచారి అన్ని వేషాలు వేసేసుకుంటాడు. కూలి, నాలి, బిచ్చగాడు, కుష్ఠవ్యాధి, రోగి, యోగి అన్ని వేషాల్లో తిరుగుతుంటాడు అజిత్ దోవల్లాగా. అయినా ఎవడు పసిగట్టలేడు అన్నమాట. అట్లా జ్ఞాని, అట్లాగా పరమాత్మ తత్వము సర్వసమానమయ్యే సర్వభూతస్థమయ్యే బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతము ఆ సాక్షితత్వముగా ఉంటుంది కాబట్టి దానిని ఎవడు కనిపెట్టలేకుండా ఉంటాడు. అందరి స్వరూపం కనుక అట్లా. అందుకనే మోక్ష జ్ఞానము నిత్యమై ఉన్నది. నిత్యస్య మోక్షః సర్వైః మోక్షవాదిభిః అభ్యుపగమ్యతే. అందువల్ల కనుక మోక్షము నిత్యమైనది. సర్వైః మోక్షవాదిభిః, మోక్షవాదులు ఎంతమంది ఉంటారో అంతమంది దీన్ని అంగీకరించారు మోక్షము నిత్యమని. మోక్షాన్ని గురించి చెప్పేటువంటి ఎంతమంది ఋషులు ఉన్నారో, బ్రహ్మవేత్తలు ఉన్నారో, బ్రహ్మజ్ఞులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మోక్షము నిత్యమని అంగీకరించారు. నిత్యమయ్యా మోక్షము. దానికి సాధన సాధ్యములతో పని లేదు, దాని గురించి వెతికే పని లేదు, దాని గురించి హిమాలయాలు, కొండలు, గుట్టలు, గుహలు తిరగవలసిన పని లేదు. ఉన్న చోటే ఉండి మనం తెలుసుకోవచ్చు. ఆ రకంగా మీకు అట్లాంటి గురువు దొరికితే ఎక్కడున్నారో అక్కడే మీకు తెలియజేసేస్తారు. ఎక్కడ మీరున్నారో అక్కడే కూర్చొని తెలుసుకోవచ్చు. అట్లాంటి గురువే దొరకాలి అనమాట. అతః న కర్తవ్యశేషత్వేన బ్రహ్మ ఉపదేశః యుక్తః. కనుక చూసారు ఒక్కొక్క మాట ఎలా ఉందో. కాబట్టి అతః కనుక బ్రహ్మ కర్తవ్యశేషత్వేన బ్రహ్మ ఉపదేశః న యుక్తః. న కర్తవ్యశేషత్వేన బ్రహ్మ ఉపదేశః యుక్తః. కనుక కర్తవ్యశేషముగా అంటే కర్తవ్యము ద్వారా వచ్చేది పుట్టేది కాదు బ్రహ్మ ఉపదేశము అని చెప్పేసి నయుక్తః. కాబట్టి బ్రహ్మ ఉపదేశం అనేటువంటిది కర్మజేయిగా వచ్చేటువంటిది కాదు అని చెప్పేసారు. నా కర్తవ్యశేషత్వేన బ్రహ్మ ఉపదేశ యుక్త నయుక్త అనమాట. బ్రహ్మోపదేశము బ్రహ్మ జ్ఞానోపదేశం ఉంది. వాడు బోధించే సమకాలంలో తత్వమసి అనే చెప్పాలి, నీవే అయ్యున్నావు అని చెప్పాలి. బ్రహ్మోపదేశం చేసేవాళ్ళు నీవే అయ్యున్నావు, నేనే అయ్యున్నాను, ఇదంతయో బ్రహ్మమే, బ్రహ్మైవేదకం సర్వం, ఆత్మైవేదకం సర్వం అని చెప్పితేనే కరెక్ట్. అట్లా చెప్పలేదు, నువ్వు సాధన చెయ్యి, ధ్యానం చెయ్యి, తపస్సు చెయ్యి అంటే కర్తవ్యోపదేశం. అంటే కర్తవ్యముల వల్ల మిగిలేది వచ్చేది, శేషం అంటే వచ్చేది మిగిలేది సాధించేది అని బ్రహ్మోపదేశము చెప్పరాదు. నచయుక్త అట్లా చెప్తే కరెక్ట్ కాదు అన్నమాట. ఇది మంచి పదం. నెక్స్ట్ అపిచ బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. కనుక అంతేకాదు, ఈ విషయాన్నే శృతి చెబుతున్నది. ఏమని? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకునేవాడు
బ్రహ్మమును ఎదిగిన వాడు బ్రహ్మమే ఉన్నాడు అని చెప్తుంది శృతి. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే ఎగుతున్నాడు అని చెప్పింది శృతి. కాబట్టి అపిచ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎందుకని క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అది చెప్తున్నాడు. ఎవరికైతే ఆత్మజ్ఞానం వల్ల కర్మలు నశిస్తాయో, అంతఃకరణలో ఉండే కర్మలు, మనసులో ఉండే కర్మలు ఎవరికైతే నశిస్తున్నాయో, జ్ఞానం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి నశిస్తున్నాయో, ఆయన దృష్టిలో తస్మిన్ దృష్టే పరావరే. కాబట్టి ఆయన దృష్టిలో నేను అవరే పరే అని తెలుసుకుంటాడు. నేను సాక్షిగానున్నాను, బుద్ధికి సాక్షిగానున్నాను. పరావరే అంటే బుద్ధికి సాక్షి, అవరే అంటే బుద్ధి. చూసారా, అవరే పరే, అవరే పర దృష్టే సతి. ఎప్పుడైతే బుద్ధికి అవరే అంటే కింద ఉండేది బుద్ధి అంతఃకరణం, పైన ఉండేది పర. ఆ జ్ఞానము కలిగిన వెంటనే దృష్టే సతి, తస్మిన్ దృష్టే, ఆ దృష్టిలో, ఆ జ్ఞానంలో సర్వక అస్య కర్మాణి క్షీయంతే. ఆయన కర్మలన్నీ నశిస్తాయట, ఆయన కర్మలన్నీ నశిస్తాయి. అందువల్ల అంతఃకరణలోనే కర్మలు ఉండేది, అంతఃకరణలోనే కర్మలు ఉంటాయి. ఆ కర్మల యొక్క అర్థం ఏంటి? అవిద్య కామ కర్మలు. ఆ కర్మల అర్థం అంటే అవిద్య కామ కర్మలన్నీ నశిస్తున్నాయి. అవరే పరే జ్ఞానే, అవరే పరే జ్ఞానే. చూసారా, అవరే అంటే కింద, నీచం, దిగువ. దానికి పైన ఉండేది సాక్షి. ఆత్మజ్ఞానము, సాక్షి జ్ఞానము, దృగ్గో జ్ఞానము, ప్రత్యేగాత్మ జ్ఞానము కలిగిన వెంటనే అస్య కర్మాణి క్షీయంతే. ఆయన కర్మలన్నీ నశిస్తున్నాయి అనమాట. అదే అనమాట, క్షీయంతే అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరామరే అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళా? ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన. కాబట్టి బ్రహ్మణ ఆనందం విద్వాన్, కాబట్టి బ్రహ్మానందాన్ని పొందినటువంటి బ్రహ్మం యొక్క ఆనందం బ్రహ్మానందం. బ్రహ్మణ ఆనందం బ్రహ్మానందం ఇట్టి బ్రహ్మానంద జ్ఞానమును పొందినవాడు. జ్ఞానమే అక్కడ తృప్తి అనమాట. జ్ఞానం అంటే తృప్తి, ఆ తృప్తి లక్షణమే ఆనందం. బ్రహ్మ జ్ఞానం వల్ల కలిగేటువంటి బ్రహ్మానందము, అతిశయములు లేని ఆనందము, అద్వితీయమైనటువంటి ఆనందము, దీనికంటే అన్యమైనది లేని ఆనందము. ఆనందము అంటాం కదా మనము. ఆనందం అనగానే బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రూపాన్ని చూసినప్పుడు మనకి ఆ రూపం మంచి రూపం అయితే హాయిగా ఉందటం, శబ్దము మంచి శబ్దం అయితే హాయిగా ఉందటం, రుచి మంచి రుచి నాలుక తగలగానే బాగా ఉంది రుచి అటం. అట్లాగే స్పర్శ, ఇంద్రియాలకి ఏ రకంగా అయితే ఇంద్రియాలను డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి విషయములు ఉంటాయో, ఇంద్రియాలను డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఇంద్రియాలని వికారపరచకుండా ఉండేటువంటి మనకి విషయాలు ఉంటాయి. కానీ ఆ విషయాలన్నీ తత్కాలంలోనే ఉంటాయి. తత్కాలం ఏది తినే వస్తువు తత్కాలంలో అది ఆ ఇంద్రియాలని వికారం కలిగించకుండా ఉంటుంది అనమాట. తత్కాలంలో విషయాలని, అంటే విషయాలలో కూడా తత్కాలంలో ఇంద్రియాలని వికారం చేయకుండా ఉంటుంది. దాన్నే విషయానందం బ్రహ్మానందం ఉన్నది. కానీ విషయాలలో ఉండేటువంటి ఆ యొక్క స్వభావం ఏంటంటే తర్వాత అది ఆ విషయాన్ని ఎక్కువ తీసుకునేటప్పటికీ వికారం అయిపోతుంటుంది.
ఎక్కువగా తీసుకోవడం ఎట్లాగా అని క్వశ్చన్ వచ్చేసేసి నాకు ఇది ఇష్టమైంది అదే ఎక్కువ తీసేసుకున్నాం, నాకు ఇది నచ్చింది ఎక్కువగా తీసేసుకున్నాం, నాకు ఇది బాగుంది ఎక్కువగా తీసేసుకున్నాం. ఎప్పుడైతే బాగుంది, నచ్చింది, ఇష్టమైనది అన్నామో వికారం అయిపోతుంది. అట్లాగా అనకూడదు. విషయాన్ని ఎప్పుడు కూడా నచ్చింది, బాగుంది, చూసారా, నాకు ఇష్టమైంది, నాకు ప్రియమైంది అంటామో వికారం అయిపోతుంది. అట్లా అనకూడదు. దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే అది అతిశయమయ్యే కొలది వికారం అయిపోతుంది, విశేషమయ్యే కొలది విషయం వికారం అయిపోతుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే దాన్ని కొద్దిగా ఎక్కువగా మనం తీసుకుంటే వెగటైపోతుంది. వెగట అంటే ఏది ఎక్కువ అయితే అది వెగటైపోతుంది. అది ఇష్టానికి కారణము వెగటు, మళ్ళీ వికారం. అది సామాన్యంగానే ఉండాలన్నమాట. విషయం ఎట్లాగా ఉండాలి, సామాన్యంగా ఉంటే ఓకే, దాన్ని మితం హితం ఉండాలన్నమాట. కానీ హితము మితమే ఉండాలి విషయాలు, కానీ మనుషులు హితము మితముగా ఉండరు అనమాట. విషయాల్లో అతిగా ఉంటారు. విశేషమయ్యే కొలది ఏమవుతుంది, వికారం అయిపోతుంది. వికారం అయిపోయి మనసులో ఏం చేస్తుందంటే నాకు అది ఇష్టం లేదు అనిపించేస్తుంది. ఇష్టమైంది అనే మనసే ఇష్టము లేదు అంటుంది. అది విషయాన్ని బట్టేది. కాబట్టి విషయము విషయీ భేదములు ఉన్నాయన్నమాట. విషయ భేదములు ఉన్నాయి. విషయ భేదములు ఉన్నాయి. విషయ భేదములు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అదే ఆత్మ యొక్క జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానము, ఆత్మ యొక్క స్వరూపం. తన స్వరూపమైతే విషయ రహితమై ఉంటుంది అన్నమాట. అందుకనే ఇక్కడ విశేషములు లేవు. దీనిలో ఏమవుతుందంటే అది ఆత్మానందం అయిపోతుంది. ఆత్మ విషయం ఆత్మానందం, బ్రహ్మ విషయం బ్రహ్మానందం. అప్పుడు బ్రహ్మణ ఆనందం విద్వానుడు వివేకి బ్రహ్మానందమును పొంది, అది విషయానందములు అనుకోడు గనుక, అది వికారము చెందుతుంది అనుకోడు గనుక, ఆగమాపాయి అవుతుంది అనుకోడు గనుక, అది విగతమైపోతుంది అనుకోడు గనుక, నబిభేతి కుతశ్చన, ఆయన భయము చెందడు. చూసారా? అందుకనే మనం ఏమేమి విషయాలను ఇంద్రియములతో పొందుతున్నామో అదంతా మనసులో హెచ్చు తక్కువలు కలిగించి వికారాలు చేసి దుఃఖాన్ని కలిగించింది. అదే మనకి ఆత్మానందం ఏదైతే ఉందో, బుద్ధికి సాక్షిగా ఉండే ఆనందము, దీంట్లో జ్ఞానమే పొందాలి. అసలు నిజంగా చూస్తే అన్ని జ్ఞానాలేదనమాట. జ్ఞానము విషయంది ఉంది, నిర్విషయంది కూడా జ్ఞానం ఉంది. నిర్విషయ జ్ఞానం అయితే స్వాత్మ, విషయ జ్ఞానం అయితే ఇంద్రియం అనాత్మ. ఇంద్రియ విషయాలైతే సవిషయము, విశేషాలతో కూడుకొని ఉంటుంది. నిర్విషయము అనగాని విషయము కానిదైతే అది బ్రహ్మానందం, ఆత్మానందం. అందుకనే విషయాల వల్ల కలిగేటువంటి ఆనందము అది క్షణికమగును, మార్పు చెందును. అందుకని భయం ఉండును. ఇక్కడ భయం లేదు. అది స్వాత్మానందము గనుక, ఈ స్వాత్మానందము జ్ఞానం మాత్రము గనుక, ఆ స్వాత్మానంద జ్ఞానము, అందువల్ల విషయము కూడా జ్ఞానమే, కానీ వికారం చెందే జ్ఞానం. ఇక్కడ స్వాత్మానందము జ్ఞానమే, అది నిర్వికారమైన జ్ఞానం. ఏదేది నిర్వికారమో అది విశేషాలు ఉండవు,
ఏదైతే సవిశేషంగా ఉంటుందో వికారాలు చెందుతుంది. అందుకని భయము చెందుతుంటాడు మనిషి. ఇక్కడ భయము లేదు. విద్వాన్న బిభేతి కుతశ్చన ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభివేతి కుతశ్చన. ఇట్టి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందమును పొందినవాడు ఎటువంటి భయభ్రాంతులకి గురికాడు అని చెప్పేసి, ఈ జ్ఞానం పొందడమే నీకు అభయమో భయం ఉండదు అని నచికేతుడిది యాజ్ఞవల్క్య స్వామి జనకుల వారికి చెప్పారనమాట. అదే చెప్తున్నాడు. అభయం వై జనక ప్రాప్తోసి. అందువల్ల ఓ జనక, నువ్వు అభయ బ్రహ్మమును పొందిన్నావు, అభయ జ్ఞానాన్ని పొందిన్నావు అది జనకుల వారికి చెప్పారు. ఎవరు? యాజ్ఞవల్క్య స్వామి. ఇది ఆత్మజ్ఞానాన్ని కలిగించాడు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాడు, అది అభయప్రదమైపోయింది అన్నమాట. అందువల్ల అభయం వై జనక ప్రాప్తోసి అన్నాడు. నువ్వు అభయ బ్రహ్మమును పొంది ఉన్నావు జనక అన్నాడు. తస్మాత్ చెప్తున్నాడు. తత్ అస్మానం తదాత్మానమేవ ఆవేదహం బ్రహ్మాస్మీతి. తదాత్మానం ఏవ ఆవేదహం బ్రహ్మాస్మీతి. ఈ ప్రకారంగా తదాత్మానం ఏవ ఆవేదహం బ్రహ్మాస్మీతి. అట్టి ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోనున్నాను కనుక నేను తెలుసుకున్నాను కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఇది ఎక్కడిది అంటే బృహదారణ్యకంలో. అహం బ్రహ్మాస్మి అనేది బృహదారణ్యకంలో. తదాత్మానం ఏవ, తదాత్మానం ఇట్టి ఆత్మను అహం వేద నేను తెలుసుకోనున్నాను. అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమై ఉన్నాను. ఇట్టి ఆత్మస్వరూప జ్ఞానమును, నా స్వరూప జ్ఞానాన్ని నేను కలిగించుకొని ఉన్నాను అంటాడు. ఇది బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మితి అని. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అసలు? తస్మాత్ సర్వం అభవత్. కాబట్టి ఇట్టి బ్రహ్మజ్ఞానమును కలిగించుకున్నాను, ఇట్టి బ్రహ్మజ్ఞానానందమైన బ్రహ్మానందమును పొంది ఉన్నాను, అభయ బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నాను. కాబట్టి ఇదంతయో బ్రహ్మమే అయ్యుంది, ఇదంతయో ఆత్మే అయ్యున్నది. అందువల్ల తస్మాత్ సర్వం అభవతు. ఇదంతా బ్రహ్మమే అయ్యున్నది, ఆత్మే అయ్యున్నది అని చేస్తారు. ఇట్టి బ్రహ్మానందాన్ని, ఆత్మానందమును, బ్రహ్మానంద జ్ఞానమును, ఆత్మానంద జ్ఞానమును పొందిన వారికి ఏమున్నది? సర్వము బ్రహ్మమే అయ్యున్నది కనుక తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఇట్టి జ్ఞానము యందు అద్వితీయమైన బ్రహ్మానంద జ్ఞానములో మోహం ఎక్కడిది? శోకం ఎక్కడిది? మోహం ఉన్న చోటే శోకం ఉండేది. ఎత్ర ఎత్ర మోహః ఎత్ర తత్ర శోకః. ఎక్కడెక్కడ మోహం ఉంటుందో, మోహం అంటే మమత్వం, ఎక్కడెక్కడైతే నాది 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 అని ఉంటుందో అక్కడక్కడ శోకం ఉంటుంది. నాది ఉన్న చోట శోకం ఉంటుంది. ఎందుకు ఉంటుందని నాది పోతుంది అని. తత్ర కో మోహ. అట్టి బ్రహ్మానందము ఎందు, అట్టి బ్రహ్మజ్ఞానములో మోహము లేదు. మోహం ఎక్కడిది? శోకం ఎక్కడిది? ఎందుకని ఏకత్వం అనుపశ్యతః. సర్వభూతములు ఇదే స్వరూపమైంది. అందుకనే మనం కన్నబిడ్డల్ని మన కన్నబిడ్డలుగా చూసినప్పుడు మనకి శోకమోహాలు ఉంటాయి.
కన్నబిడ్డల్ని మనము ఆత్మ చైతన్యముగా తెలుసుకున్నప్పుడు శోకమోహాదులు ఉండవు. శోకమోహాదులు అందుకనే ఎప్పుడైనా సరే ఎల్కేజీ చదువుకుంటూ ఉండేవాడికి వాడిని చూస్తే తల్లిదండ్రులకి కాస్త భయం ఉంటుంది. ఎందుకంటే వాడు ఏమైపోతాడు, వాడు ఇంజనీర్ అయిపోయాడు, డాక్టర్ అయిపోయాడు, వాడు పెద్దవాడు అయిపోయాడు అంటే వాడిని చూస్తే భయమే లేదండి. ఎందుకంటే వాడు బతుకు కాగలుగుతాడు. వాడికి ఏమీ తెలియనప్పుడు మనం సంకలేసుకోవాలి. వాడికి అన్నీ తెలిసిన తర్వాత వాడిని పంపించేసి అట్లా జ్ఞానం కలిగిన వెంటనే మోహముండదు, శోకముండదు. మనకు జ్ఞానం కలిగిన భార్య బిడ్డల మీద మనకి శోకమోహాలు ఉండవు. ఎందుకంటే మనకు జ్ఞానం కలిగితే వాళ్ళ విషయంలో నీకు శోకమోహాలు ఎందుకు లేదంటే వాళ్ళు కూడా అదే అయి ఉన్నారు. నేను బంగారం అయితే ఒక ఆభరణం బంగారం అయితే మిగిలిన ఆభరణం ఏమన్నా వెండా, మిగిలిన ఆభరణం ఏమన్నా ఇనుమా? ఒక ఆభరణం బంగారమే అన్నప్పుడు, ఒక కొండ మట్టి అన్నప్పుడు సర్వ కొండలు కూడా మట్టే కదా. కాబట్టి నా స్వరూపమే బ్రహ్మమై ఉన్నది, నా స్వరూపమే నిర్వికారమైనది, నిత్యమైంది అంటే సర్వభూతములు యందు ఉండేటువంటి స్వరూపం కూడా నిత్యమై నిర్వికారమై ఉన్నది. దీంట్లో శోకమోహాదులకు తావు లేదు. అంతే సార్. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని చెప్పేసి ఇది ఏవమాద్యాః శ్రుతయః బ్రహ్మ విద్యానంతరమేవ మంతరమేవ మోక్షం దర్శయంత్యః మధ్యే కార్యాంతరం వారయంతి. ఈ ప్రకారంగా తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మ జ్ఞానములో మోహమెక్కడిది, శోకమెక్కడిది, అంతా కూడా ఏకత్వమై ఉన్నది. ఇదంతయు బ్రహ్మమే అయ్యున్నది, ఆత్మే అయ్యున్నది అని తెలుసుకునేవాడికి ఇచ్చేవమాద్యాః శ్రుతయః ఇలాంటి శృతులు ఉన్నాయి కదా, ఉపనిషత్తు వాక్యములు ఉన్నాయి కదా, అవన్నీ కూడా బ్రహ్మ విద్యానంతరమేవా బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత మోక్షం తప్ప మధ్యలో ఎటువంటి అంతరము, భేదము, గ్యాపు లేనే లేదు. బ్రహ్మజ్ఞానమేమో మోక్షం, జ్ఞానమే మోక్షం. బ్రహ్మజ్ఞానం కలిగింది, మోక్షం కలిగింది. బ్రహ్మజ్ఞానం కలగడం తడవే మోక్షం. ఇంకా మళ్ళీ మధ్యలో ఒక రవ్వంత కూడా సూది మనము మోపే అంత గ్యాప్ కూడా లేదన్నమాట. బ్రహ్మజ్ఞానమే మోక్షం. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత మోక్షం కాదు, బ్రహ్మజ్ఞానం కలగడమే మోక్షం. బ్రహ్మజ్ఞానం కలగడం ఎప్పుడైతే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నాము, తాడు అని తెలుసుకున్నా కానీ పాము అనే భయం పోయి, తాడుని తెలుసుకున్న తర్వాత భయం పోయేదానికి లేట్ అవుతుంది అనే మాట లేదు. తాడు జ్ఞానం కలగడమే సర్ప భయమో కలగడం, అంతేగాని తాడు జ్ఞానం కలిగింది ఇంకా సర్ప భయం తొలగలేదు అనే మాట లేదు. తాడు జ్ఞానం కలిగింది, సర్ప భయమో తొలగిపోయింది. అట్లా అందువల్ల బ్రహ్మజ్ఞానము కలిగిన తడవే ఎటే టైం చూసారా, ఎటే టైం అప్పటికప్పుడే బ్రహ్మ విద్యానంతరం. శృతులు ఏం చెప్తున్నాయి అంటే బ్రహ్మజ్ఞానాంతరం, బ్రహ్మ విద్యానంతరం బ్రహ్మజ్ఞానం కలిగిన తడవే మోక్షం దర్శయంత్యః మోక్షాన్ని తెలియజేస్తున్నాయి శృతివాక్యములు. శృతివాక్యాలు బ్రహ్మజ్ఞానం ఇట్లాగే చెప్పాలి శృతిని ఆ గురువులు. వినన్నా చెప్పకూడదు, అప్పుడు శృతిని వదిలేసినట్టు అయిపోతుంది. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావంటే, అట్లా నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావంటే అలా అని చెప్పకూడదు. అర్థమైందా? అట్లా అలాగే చెప్పకూడదు. ఎప్పుడైనా ఎవరైనా అనువాదం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, అనువాదం ఎలా చేస్తాడో అనేది కూడా కనిపెట్టేస్తుంటారు.
అర్థమైందా? ఈ ప్రకారంగా నేను టిఫిన్ చేసి వెంటనే వచ్చాను నేను బయటికి అన్నాడు అనుకోండి. ఒకడు ఉపన్యాసం చెప్పేటప్పుడు టిఫిన్ చేసి కాఫీ చేసి వచ్చాడు అని చెప్తే వెంటనే గమనిస్తాడు. లేదా టిఫిన్ చేసి వచ్చినానని చెప్పరా అంటే టిఫిన్ చేసి కాఫీ చేసి వచ్చినానని చెప్తుంటే ఇట్లాగే చెప్తున్నావు ఏంటి మొత్తం. అది పేపర్ వాళ్ళు ఎంత ఇట్లా రాస్తుంటాడు. వాడు దగ్గినాడంటే పిచ్చాడు కూడా అంటాడు. దగ్గర రాయేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఎందుకు రాస్తావు, ఇంకోటి ఎందుకు రాసినారా? పై సౌండే చెప్పినా, కింద సౌండ్ కూడా రాసావు నువ్వు. కింద సౌండ్ ఎందుకు చెప్పలేదురా, పై సౌండే చెప్పరా. దగ్గానంటే నువ్వు కింద సౌండ్ కూడా రాసేవిట్రా. ఇట్లా రాస్తున్నాడు పేపర్ వాళ్ళు. ఏమనుకుంటారయ్యా చెప్పు, ఏమనుకుంటారు? ఇట్లాంటి పేపర్ వాళ్ళు అందరూ వచ్చింటారు. అందువల్ల శృతులు యాజిటీజ్గా ఉన్నదన్నట్టుగా చెప్తారు శృతిని చెప్పేటువంటి ఆచార్యుడు. అందుకని ఆయన ఏమన్నారంటే శ్రోత్రియుడు అని ఉన్నదన్నట్టుగా చెప్తా. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తా ఉంటా. శంకరాచార్యుల వారు ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్తా ఉంటా. అట్లాగా భామతీకారుడు వాక్యార్థ జ్ఞానం కలిగిన వెంటనే మోక్షం కలుగుతుంది. వాక్యార్థ జ్ఞానము కలిగిన తర్వాత దాన్ని ధ్యానం చేసినప్పుడు కలిగింది మోక్షం అంటాడు. ఇప్పుడు నేను అట్లా చెప్పలేదు కదయ్యా, ఇట్లా చెప్తారు వాళ్ళు. సాధన చేయాలి కించిత్ అయినా, అట్లా ఎలా కుదురుతుంది అట్లా అన్నమాట. కాబట్టి శృతయ శృతివాక్యములు బ్రహ్మ విద్యానంతరమేవ మోక్షం దర్శయంతి. బ్రహ్మజ్ఞానము కలిగిన తడవే మోక్షము కూడా అని తెలియజేస్తున్న ఏ దర్శయంత్య తెలియజేస్తున్నది. మధ్యే ఎతికించింది కూడా. మధ్యే కార్యాంతరం వారయంతి. మధ్యలో ఇటువంటి ఇంకా ఏ కార్యము లేదు, ఇంకే కర్మ లేదు, ఇంకే సాధన ఏదైనా ఏమీ లేదు. వినడమే జ్ఞానం కలిగిపోరు. అప్పుడు ఎవడో ఒకడు అంటాడు కదా, వింటేనే జ్ఞానం కలిగిపోతుంది. ఎందుకు కలగదా? వింటేనే జ్ఞానం కలిగేది. ఆ తాడేనయ్యా అంటే చూసారా, తాడేనయ్యా బావు లేదయ్యా అంటే మళ్ళీ ఇంకోసారి నువ్వు నిజమేనా తాడేరా బాబు అక్కడ ఉండి చూసుకో అట్లా అనకూడదు. మధ్యే కార్యాంతరం వారయంతే. మరలా ఇంకా వేరే కార్యక్రమాలు, ధ్యాన సాధనలు, ఉపాసనలు, తపస్సులు, సమాధులు ఎత్తవలసిన పని లేదు అనమాట. అట్లా ఈ గ్యాప్ లో బోర్డు చెప్పేస్తారు సాధనలంతా వీళ్ళు. ఈ గ్యాప్ లో వాడు గ్యాప్ లేదని అంటే గ్యాప్ లో సాధనలు ఇరికిస్తారు, గ్యాప్ లో సాధనలు ఇరికిచ్చేస్తారు. అదే ఇప్పుడు చెప్పలే దగ్గర అంటే మళ్ళీ ఇంకోటి రాస్తాడు. అబ్బా అట్లా చేస్తే ఎట్లాగా. తథా ఈ విషయం చెప్తున్నాడు. తథా తథేతత్ పశ్యన్ ఋషిర్వామదేవః ప్రతిపేదే అహం మనుః అభవం సూర్యస్య ఇది బ్రహ్మదర్శన సర్వాత్మభావయోర్మధ్యే కర్తవ్యాంతరవారణాయ ఉదాహార్యం అది చెప్తున్నాడు. తథా ఈ ప్రకారంగా. అంతేకాదు తద్ ఏతత్ తద్ హి ఏతత్ తద్హేతత్ అయ్యే ఈ విషయాన్ని పశ్యన్ తెలుసుకున్నటువంటి ఋషి వామదేవ ఋషి ఆయన వెంటనే తెలుసుకున్నాడట. గర్భస్థముగా ఉండే ఆ జ్ఞానం ఒక్కసారిగా పూర్వ జన్మలో చెప్పబడినటువంటి వాక్యార్థ విచారణతో ఒక్కసారి గుర్తుకొచ్చేసి గర్భస్థ శిశువుగానే ఆయన వెంటనే స్ఫురించగానే లేచి ఇట్లా కూర్చున్నాడు. అయ్యో నా స్వరూపం ఇట్టిదని నేను తెలుసుకోనంటేనే నేనే సర్వము నేనే అయ్యున్నాను. అహం బ్రహ్మాస్మి.
ఈ బ్రహ్మాత్మ స్వరూపము సర్వవ్యాపకంగా బాహ్యాభ్యంతరములు అజస్వరూపమైంది, సర్వభూతస్థమైంది. బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతము చరాచరములు నేనే అయ్యున్నాను అని వామదేవుడు తెలిసేసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే నేనే మనువయ్యుంటిని ప్రజాపతి, నేనే మనువయ్యుంటిని, నేనే సూర్యుడయ్యుంటిని. సరే, మనువు నుంచి సూర్యుడు, మనువు నుంచి సూర్యుడు. మనువు అంటే ప్రజాపతి. కాబట్టి నేనే అహం మనుహు అభవం, నేను మనువు అయ్యుంటినే, మను బ్రహ్మ, నేనే సూర్యుడయ్యుంటినే. ఇది ఈ ప్రకారంగా బ్రహ్మదర్శన సర్వాత్మభావయోర్మధ్యే, బ్రహ్మజ్ఞానము సర్వాత్మభావము ఏటేటే. బ్రహ్మజ్ఞానమే సర్వాత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగిన వెంటనే ఇదంతయు నేనే అనే జ్ఞానం కలిగిపోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత మళ్ళా భేద దృష్టి అవి ఇవి ఏమి ఆటంకం ఉండదు. బ్రహ్మజ్ఞానమే సర్వాత్మజ్ఞానము. బ్రహ్మ ఏం లేదు అని అర్థం, గ్యాప్ లేదని. ఇంకొకటి ఉంది కదా, కార్యాంతరం వారణాయ, కార్యాంతరం వారణాయ నిజుడు చూసుకోవయ్యా. బ్రహ్మదర్శన సర్వాత్మభావయోర్మధ్యే కార్యాంతర వారణ కర్తవ్యాంతర కర్తవ్యాంతం, చేయదగినది చేయవలసింది ఇంకేమే తెలుపు. బ్రహ్మజ్ఞానం కలిగి తెలుపు అంతే. ఇంకేమి ఎత్తుకించే జపము తపము ధ్యానము అది ఇది ప్రశాంతము ఏమి లేదా ఏర్పాటు. బ్రహ్మజ్ఞానం ఇంకేం సాధన చేయవలసింది ఏమయ్యా, విన్నావు తెలుసుకున్నావు, మళ్ళీ పుస్తకం సర్దుకొని వెళ్ళిపోతున్నావు, ఇంకేం చేయవా, ఇంటికి పోయండి, ఏం చేసేది లేదు. హోంవర్క్ లేదు, ఏం లేదు అట్లా. కాబట్టి బ్రహ్మదర్శన సర్వాత్మభావయోర్మధ్యే కర్తవ్యాంతర వారణాయ ఉదాహర్యం. కర్తవ్యములు లేదు అని చెప్పేదానికి ఈ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇచ్చేసిన అది. కాబట్టి తదేతత్ పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేదే. ఈ విధంగా ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడంట, ఈ విధంగా అన్నాడంట, అహం మను అభవం సూర్యశ్చ అహం ఏవా, నేనే సూర్య చంద్ర నక్షత్రాదులు చరాచరములు ఆది భౌతికాధ్యాత్మిక ఆది దైవిక సమస్త జగత్తంతా కూడా బాహ్యాభ్యంతరములు నేను అజస్వరూపుడనయ్యే ప్రకాశిస్తున్నాను. బ్రహ్మైవేదకం సర్వం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే బ్రహ్మదర్శనం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం సర్వాత్మజ్ఞానములకు మధ్యన బ్రహ్మజ్ఞానమే సర్వాత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞాన సర్వాత్మజ్ఞానములకు మధ్య ఎటువంటి బ్రహ్మజ్ఞానం కలిగింది, సర్వాత్మజ్ఞానం కలిగింది. సర్వాత్మజ్ఞానం కలిగింది, బ్రహ్మాత్మజ్ఞానం ఉంది. అహం బ్రహ్మాస్మి చేసుకున్నాడు, సర్వము నేనే అన్నాడు. అట్లా అహం బ్రహ్మాస్మి అంటే సర్వము నేనే అన్నాడు. అట్లా కర్తవ్యాంతర వారణాయ, ఎటువంటి కర్తవ్య కర్మలు సాధనలు విశేషములు ఇంకేమీ లేనే లేదు అని ఉదాహరించేందుకొరకే ఇది చెప్పిరే. యథా దృష్టాంతం చూసుకో చెప్తాను. యథా కృష్ణన్ గాయతే, అది కృష్ణన్ గాయతి అన్నాడు. కూర్చున్నాడు పాడుకుంటున్నాడు ఒకటే సార్. కూర్చొని పాడుతున్నాడండి అన్నాడు. కూర్చున్నాడా తర్వాత పాడుతున్నాడా కాదు, కూర్చున్నాడు పాడుతున్నాడండి, కూర్చొని పాడుతున్నాడండి అంతేగాని గ్యాప్ ఏమీ లేలే. తూ తిష్టన్ గాయతి ఇది తిష్టతి గాయత్యోర్మధ్యే. ఆయన ఒక దృష్టాంతం ఇచ్చినారు కదా, తిష్టన్ గాయతిని, కూర్చొని పాడుతున్నాడని. అట్లా మనం ఏమైనా చెప్పుకోవచ్చు. తింటూ కూర్చున్నాడండి, తాగుతూ కూర్చున్నాడండి, ఇంత గ్యాప్ లేదనమాట. తింటూ కూర్చున్నాడు, నోట్లో వేసుకున్నాడు, తింటూ ఉన్నాడు, కూర్చున్నాడు, తాగుతూ కూర్చున్నాడు, పాడుతూ కూర్చున్నాడు, చూస్తూ కూర్చున్నాడు. ఈ మధ్యలో గ్యాప్ లేదు. కూర్చోవడము జరుగుతుంది, తింటూ జరుగుతుంది, కూర్చోవడము జరుగుతుంది, పాడుతూ జరుగుతుంది, కూర్చోవడము జరుగుతుంది, చూస్తూ జరుగుతుంది అన్నీ అనమాట. తిష్టన్ గాయతి
ఇది తిష్టది గాయత్యోర్మధ్యే అనమాట. ఇట్లా దీనికి మళ్ళా మనకి ఇంకా దృష్టాంతం పెంచుకోవచ్చు. ఇటు గంట వాగుతుంది, ఇటు హారతి తిరుగుతుంది. గంట హారతి ఎట్ ఏ టైం జరుగుతుంది స్వామి. ఇటు గంట కొడుతూనే ఉన్నాడు, ఇటు హారతి ఇస్తున్నాడు, ఇటు మంత్రం కూడా చెప్పేస్తున్నాడండి. మంత్రం కూడా చెప్తున్నాడండి. నతత్ర సూర్యో భాతిన చంద్ర తారకం కూడా చెప్పేస్తున్నాడు మంగళహారతి. అంతేగాని అది ఒకసారి ఇదొకసారి అట్లా ఏమీ లేనే లేదు. అదొకసారి ఇదొకసారి కాదు, ఒకటేసారి. నెయ్యి ఒకసారి వెయ్యి, పప్పు ఒకసారి వెయ్యి, పప్పు ఒకసారి వెయ్యి, నెయ్యి ఒకసారి వెయ్యి, గ్యాప్. పప్పు వెయ్యి, నెయ్యి వెయ్యి, ఆ రెండు వేరు వేరు. పప్పు ఒకసారి, నెయ్యి ఒకసారి. ఇక్కడ అలా కాదు, కూర్చొని పాడుతున్నాడు, గంట కొడుతూ హారతి కూడా ఇస్తున్నాడు. ఎందుకయ్యా అంటే అదే శరీరానికి రెండు చేతులు ఉన్నాయి, అదే శరీరంలో వాక్కు ఉంది. వాక్కు మంత్రం చెప్తుంది, ఒక చెయ్యి ఏమో గంట వాయిస్తుంది, ఒక చెయ్యి ఏమో హారతి జరిగిపోతుంది. అట్లా అనమాట దృష్టాంతాలు. తిష్టన్ గాయతి తిష్టతి గాయత్యోర్మధ్యే తత కర్తృకం కార్యాంతరం నాస్తి గమ్యతే. దీనికి భిన్న కర్మ లేదు, భిన్న కర్త లేడు. గంట ఇచ్చే కర్త వేరు కాదు, చూసారు, హారతి ఇచ్చే కర్త వేరు కాదు. ఒకే శరీరానికి రెండు చేతులు ఉంటాయి, రెండు చేతులకు ఒకే మనసు ఉంది, రెండు మనసులను వాడే ఒకే కర్తన్నాడు. కాబట్టి ఎటే టైం ఇటు గంట ఇటు హారతి జరిగిపోతుంది. ఈవెన్ మంత్రోచ్చారణ కూడా జరిగిపోతుంది. అట్లా తిష్టతి గాయత్యోర్మధ్యే తత్కర్తృకం కర్త కార్యం అనేటువంటి భేదము నాస్తి ఇది గమ్యతే. చూసారా, కార్యాంతరం అంటే కార్యభేదము. కర్త కర్మ భేదము నాస్తి ఇది గమ్యతే. కర్త కర్మ భేదం లేదు మధ్యలో. కర్త కర్మ రెండు జరిగిపోతుంది. కర్తకు అంటుకునే ఉంది కర్మ అనేది కర్తక లేకుండా లేదు. అందువల్ల తత్ కర్తృకం కార్యాంతరం నాస్తి అంతరం నాస్తి ఇది గమ్యతే అని చెప్పి అట్లా ఇది జరిగింది. తర్వాత త్వమిహీనః పితాయో అస్మాకం అవిద్యాయాః పరంపారం తారయసి. అది ఇప్పుడు ఇదొక మాట. ఇప్పుడు నారదుడు వచ్చి సనకాది మహర్షుల దగ్గరికి ఆయన అడుగుతున్నాడు, స్వామి మీరే మాకు తండ్రి, త్వమ్హి నహ అంటే మాకు, త్వమ్హి మీరే మాకు పితా తండ్రి అయ్యా అని అడుగుతున్నాడు నారద స్వామి. సనకాది మహర్షుడు త్వమ్హి మీరే నహ పితా తండ్రిగానున్నారు. యో చెప్తున్నాడు, యో అస్మాకం అవిద్య మీరు, యహ అస్మాకం అవిద్యాయాః ఈ అవిద్య నుండి పరంపారం తారయసి ఈ అవిద్య నుండి దాటింపజేయండి, మీరే మాకు తండ్రి అని నారదుడు అడుగుతున్నాడు. అయ్యా మీరే మాకు తండ్రి సనకాది మహర్షులు, కాబట్టి మీరు ఈ అవిద్యని దాటించరా అని మిమ్మల్ని శరణు తెచ్చాను స్వామి అని నారద మహర్షులు వారు అడుగుతున్నారు. ఇది ఐత్రేయంలో వస్తుంది. ఇది చారుదాగ్యంలో సప్తమ ప్రపాఠకంలో వస్తుంది. ఇట్లా త్వమ్హీనః పితా యో అస్మాకం అవిద్యాయాః పరంపారం తారయసి అని మేము తెలుసుకొని ఉన్నాము, కనుక మీరు మాకు తండ్రి అయ్యా.
ఈ అవిద్య నుండి మమ్మల్ని దాటింపజేయండి, అవిద్య నుండి మమ్మల్ని ఆవలపడేయండి అని అడుగుతున్నాడు. శృతం చెప్తున్నాడు ఇప్పుడు. శృతం హి ఏవ మే భగవత్ దృశ్యేభ్యః తరతి శోకం ఆత్మవిదితే. శృతం హి ఏవ మే భగవద్దృశేభ్యః తరతి శోకం ఆత్మవిదితే. ఇట్లాగా వాళ్ళు ఆయన అంటున్నారు నారదులు, మేము విన్నామండి, విన్నాం ఇట్లాగా. శృతం హి ఏవ మే మమ్మల్ని మీరే మా భగవత్ స్వరూపులు, గురుస్వరూపులు, భగవద్దృశేభ్య మీరు భగవత్ స్వరూపులని మేము విని ఉన్నాము. కనుక మీరే శోకము నుండి తరింపజేసి ఆ తరింపజేయుదరని ఆత్మవిత్తని ఆత్మజ్ఞానము కలిగిన వారని మేము విని ఉంటిమి అంటున్నాడు నారదుడు. మీరు ఆత్మవేత్తలని, మీరు తరింపజేసేవాళ్ళని, భగవత్ స్వరూపులు ఆచార్యులని మేము విన్నాము. మీరే శోకము నుండి ఆవల పడేస్తారని, శోకము నుండి తరింపజేస్తారని మేము విని ఉన్నాము అంటున్నాడు నారదుడు. అందుకనే మేము మీ దగ్గరకు వచ్చి సోహం భగవః శోచామి తం మా భగవాన్ శోకస్య పారం తారయతు. అందుకనే అయ్యా సోహం భగవః, అహం భగవః, నేను ఓ భగవత్ స్వరూపులారా, సనకాది మహర్షులారా, నేను దుఃఖిస్తున్నా. శోచామి దుఃఖపడుతున్నాను స్వామి. తం అట్టి దుఃఖాత్మకుడైనటువంటి దుఃఖపడే వాళ్ళని నన్ను భగవాన్ శోకస్య పారం తారయతు, ఆ శోకము నుండి మీరు బయటపడేయండి, శోకము నుండి తరింపజేయండి అని నారదుల వారు అడిగారు. అప్పుడు చెప్తున్నాడు, కాబట్టి అటువంటి శోకగ్రస్తుడైన నన్ను భగవాన్ శోకస్య పారం తారయతు, ఓ భగవాన్ సౌనకాది మహర్షులారా నన్ను శోకము నుండి దాటించండి అన్నాడు. తస్మై మృదిత కషాయాయ తమసః పారం దర్శయతి భగవాన్ సనత్కుమారః. కాబట్టి తస్మై అటువంటి మృదిత కషాయాయ, ఈ ప్రకారం శమదమాదులు కలిగించుకొని చిత్తేకాగ్రత కలిగించుకొని గురువుల దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ, ఇట్లా అడిగే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కషాయము అంటే రాగద్వేషాలు, మృదితము అంటే రాగద్వేషాలు తొలిగిపోయి, రాగద్వేషాలు తొలగినటువంటి, రాగద్వేషాలు పండిపోయినటువంటి వాడు ఎవరు? రాగద్వేషాలు పండిపోతే రాలిపోతాయి. రాగద్వేషాలు పండిపోయినాయి, చాలా మందికి ముదిరిపోతుంటాయి. ముదరకూడదు, మళ్ళా ఏమవ్వాలి? పండిపోతే రాలిపోతాయి. ముదిరిపోతే ఏమవుద్ది? అయ్యో, అర్థమైందా? అందుకని ముదిరిపోకూడదు, రాగద్వేషాలు పండిపోవాలి. కాబట్టి ఈ రాగద్వేషాలు అనేటువంటి కషాయము మృదితమైనది, పండిపోయినది, పక్వానికి వచ్చేసింది. కాబట్టి తమసః పారం దర్శయతి, కాబట్టి తమస్సుని నుండి ఆవల వాళ్ళు ఆవలకు తీసుకెళ్ళిపోయారు, ఆవల దాటిచ్చేసారు, తమస్సు అనేటువంటి దాన్ని దాటిచ్చేసారు. పారం దర్శయతి ఎవరయ్యా? భగవాన్ సనత్కుమారః. ఆ భగవాన్ సనత్ కుమారులు వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క నారదుడి యొక్క కషాయము రాగద్వేషాదులు పండిపోయి ఉన్నాయి కాబట్టి, పక్వానికి వచ్చాడు కాబట్టి, అధికారిత్వాన్ని పొందాడు కాబట్టి తమస్సు నుండి బయటపడేసినారు.
తమసన్నా అజ్ఞానమన్నా సుఖ దుఃఖాదులన్నా శోకమన్నా ఒకటే. ఇది చయేవ మాద్యాః శ్రుతయః మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమేవ ఆత్మజ్ఞానస్య ఫలం దర్శయంతి. చూసారా, ఇది చయేవ మాద్యాః అని. కాబట్టి ఇలాంటి ఆద్యాః, ఇలాంటి మొదలైన శృతయః, శృతులు, ఇలాంటి శృతులు కనిపిస్తున్నాయి, బాగా స్పష్టంగా ఉన్నాయి. ఏమని చెప్తున్నారు? మోక్ష ప్రతిబంధ, మోక్షానికి ప్రతిబంధకం అజ్ఞానం, తమస్సు, శోకము, మోహము, ఇలాంటివన్నీ మోక్షానికి ప్రతిబంధకంగా ఉందంట. మోక్షం కలగనీయకుండా చేసేస్తూ ఉంటుంది, మోక్షము కలగలేకుండా చేసేస్తుంది. ఇట్లా మోహ, మమకారము, తమస్సు, అజ్ఞానము ఇదంతా కలిపి ఏవో మాద్యాః శృతయః, ఇలాంటి శృతులన్నీ ఏం చెబుతున్నాయంటే మోక్షానికి ప్రతిబంధకమైనటువంటి దాన్ని నివృత్తి చేస్తే చాలు. మోక్షానికి ఏదైతే అడ్డుందో అడ్డులకిస్తే చాలయ్యా, వాడు ముక్తుడైపోతాడు. అందుకనే ఇల్లు వాకులు ఏం సరి చేయవలసిన పనిలే, శ్రవణం చేస్తే అదైపోతుంది. నువ్వు ఇంట్లో వాకుల్ని, మనుషుల్ని సరి చేయకో, ఇల్లు సరి చేసుకోవాలనుకోకో, మనుషుల్ని సరి చేయాలనుకోకో, బంధువులు గిందులు అందరూ కలిసి రావాలనుకోకో, నీకు ఆర్థిక స్తోమతలన్నీ కలగాలనుకోకో, జ్ఞానం కలగాలనుకో, అన్ని దానిలోనే కనిపిస్తుంది, అన్ని దాంట్లో. అందుకనే నేను పెద్ద ఇల్లు కొనాలి, కొనొచ్చురా, నేను పెద్ద టీవీ కొనాలి, కొనొచ్చు, అది కూడా. నాకు మంచి భార్య కావాలి, వస్తుంది, అది కూడా. నాకు మంచి కారు కావాలి, అది కూడా వస్తుంది. సాఫ్ట్వేర్, మంచి జాబ్ పుట్టి, బాగా చదువుకో, పెద్ద చదువు, అన్నీ దాని వెనక ఆలోచిస్తాం. అందువల్ల బ్రహ్మజ్ఞానం కలిగితే సర్వబంధాలు, సర్వ దుఃఖాలు, సర్వ సమస్యలు క్లారిటీ వచ్చేస్తుంది నీకే. అదే పనిచేస్తుంది. ఎందుకంటే ఆ మనసు నిన్ను చూపించకుండా చేసేస్తుంది, ఆ బుద్ధి నీకు చూపించకుండా చేసేస్తుంది, పని చేయకుండా చేసేస్తుంది. అందుకని నీకు అన్నీ అర్థమే కావచ్చు. అందుకని మోక్షానికి, మోక్షం అంటే మోక్ష జ్ఞానం, ఆత్మజ్ఞానం. మోక్షము అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానము మోక్షం. ఎందుకయ్యా అంటే ఆత్మజ్ఞానం కలిగించుకుంటే దానికి ప్రతిబంధకాలు ఉంటాయి, అంతఃకరణానికి ప్రతిబంధకాలు ఉంటాయి. అందుకని అంతఃకరణం నుండి బయటపడాలంటే మోక్ష జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగించింది. కాబట్టి మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమే ఆత్మజ్ఞానస్య, ఆత్మజ్ఞానానికి ఏది ప్రతిబంధకంగా ఉందో ఆత్మజ్ఞానమే మోక్షం. దానికి ఏదేది ప్రతిబంధకంగా ఉందో మోహం, మమకారం, అవివేకం, అజ్ఞానం, తమస్సు, దుఃఖం, అది తొలగితే చాలయ్యా, నీకు అన్నీ కలిగిపోతావు. మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమేవా ఆత్మజ్ఞానస్య ఫలం. ఇదే ఆత్మజ్ఞానానికి ఫలము. మోక్షానికి, ఆత్మజ్ఞానానికి ఏది ఆటంకంగా ఉందో అజ్ఞానము, అహంకారము, మోహము, మమకారము, ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానం. అజ్ఞానం తొలగితే చాలయ్యా, నీకు అన్నీ కలుగుతాయి. ఆత్మజ్ఞానస్య ఫలం దర్శయంతి. ఇలాంటి శృతులన్నీ ఆత్మజ్ఞానం కలిగించుకుంటే మోక్షానికి ఉండేటువంటి ప్రతిబంధకాలన్నీ, దుఃఖాదులన్నీ, మోహాదులన్నీ తొలగిపోతాయి అని చెప్తుంది. ఇంతవరకు మనం నెక్స్ట్ క్లాసులో ఇక్కడి నుంచి మనం చెప్పుకొని ముందుకు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినే మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.